ఇప్పుడు పర్టికులర్గా ఈ శంబాలా అనే సినిమాలో మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? ద ఫైట్ బిట్వీన్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ ద గుడ్ స్పిరిట్సా? అంటే బేసిక్గా శంబాలా అనే ఊర్లో ఉల్కా వచ్చి పడింది సార్. ఉల్కా అంటే మెటియోర్ సార్, బేసిక్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆడియన్స్. మెటియోర్ వచ్చి పడింది. ఆ మెటియోర్ వచ్చి పడినప్పుడు అది దానివల్ల చాలా మిస్టీరియస్ థింగ్స్ అన్ని జరిగే స్టార్ట్ అయినాయి ఊర్లో. ఈ ఊరు చాలా రిలీజియస్ ఊరు, చాలా ఆచారాలు రిలీజియస్ అన్ని పద్ధతి అయిన ఊరు అనమాట అంతా. సో గవర్నమెంట్ సైడ్ నుండి ఇక్కడికి ఒక ఆఫీసర్ని పంపిస్తారు. ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ విక్రమ్ పేరు ఆది గారు ప్లే చేస్తున్నారు. సో ఈ ఆఫీసర్ ఏమంటే కంప్లీట్గా హీఈస్ లైక్ సైంటిఫిక్ పర్సన్. ఏదైనా సరే చూసింది కానీ వినింది కానీ అంటే ఫీల్ అయ్యేది కానీ అవి తప్పక హీ డజంట్ బిలీవ్ ఇన్ మిత్స్ మైథాలజీ ఇవంతా బిలీవ్ చేయని పర్సన్ అనమాట. సో అతను ఆ ఊరికి ఆ ఇన్వెస్టిగేషన్ అంటే ఆ ఉల్కా ఏంది అంటే హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎన్విరాన్మెంట్ అది చెక్ చేద్దామని వస్తాడు. సో న్యాచురల్గానే వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. బట్ దిస్ హోల్ స్టోరీ ఈస్ లింక్డ్ టు సంథింగ్ విచ్ హ్యాపెండ్ ఒక 10,000 సంవత్సరాల ముందు ఈశ్వరుడికి అంధకాసురుడికి మధ్యలో జరిగిన ఒక యుద్ధం వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ కథకి బీజం అది బేసికలీ. సో ఆ కథ అన్రావెలింగ్ అదంతా ఎలా జరుగుతుంది ఏంది అనేదంతా వీల్ సీ త్రూ ద ఐస్ ఆఫ్ హీరో.